మనుషులకు సాధారణముగా సంభవించు శ్రమలు తప్ప మరేవి మీకు సంభవింపవు. ఇది నాకనే కాదు, ఇలాంటి పరిస్థితులు చాలా మంది జీవితంలో ఉంటాయి. ఈరోజు ఆ విషయాన్ని మీకు ప్రస్తావించి తెలియజేసే ధన్యత దేవుడు నాకు ఇచ్చాడు. అంతే. ఎంతోమంది జీవితంలో ఉండొచ్చు, కానీ దాన్ని సాక్షిగా చెప్పే ధన్యత కొంతమందికే ఉంటుంది. అలాంటి పరిస్థితి దేవుడు నాకు ఇచ్చాడు. దేవుని వాక్యమే సెలవిస్తూ ఉంది. అందరికీ జరిగినట్టే సాధారణంగా మనుషులకు వచ్చే శ్రమలే ఇవన్నీ కూడా. అలాంటి భాగములు నాకు కూడాను ఆ శ్రమ ఎదురైంది. ఆ శ్రమను చూశాను, ఆ కష్టాన్ని చూశాను. మా తల్లిగారు నాకు కింద చేసిన సేవ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆమె అయితే నేను చంటి బిడ్డ కింద అన్ని చేయటం వేరు, కానీ అన్ని బెడ్డ పైన అయ్యేటప్పుడు తలనెత్తి మొదలుకొని అరికాల వరకు సమస్తాన్ని ఆమె క్లీన్ చేసేది. ప్రతిదినము, ప్రతి పూట, ఇన్ని నెలలు కూడా.